నైపుణ్యంతో కూడిన చర్య అంటే ఏంటో దాని గురించి ఇదొక చిన్న విశ్లేషణ. ఇది బుద్ధుడు తన కుమారుడు రాహులుడికిచ్చిన ఒక ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. మన ఆలోచనల్ని, మన ఉద్దేశ్యాల్ని జాగ్రత్తగా గమనించడానికి ఇదొక ప్రతిబింబ అద్దంలా పనిచేస్తుంది. సరే, ఇందులో మనకు ముఖ్యంగా 3 విషయాలు కనిపిస్తాయి. మొదటిది 3 దశల ప్రతిబింబ ప్రక్రియ. ఇదొక ఫీడ్బ్యాక్ లూప్ లాంటిది. అంటే ఒక పని చేసే ముందు ఈ ఆలోచన వల్ల ఎవరికైనా హాని జరుగుతుందా అని ఆలోచించాలి. పని చేస్తున్నప్పుడు ఇదిప్పుడు హాని చేస్తోందా అని గమనించాలి. ఒకవేళ అవునంటే వెంటనే ఆపేయాలి. పని అయిపోయాక దీనివల్ల బాధ కలిగిందా అని చూసుకోవాలి. అంటే ప్రతి దశలోనూ హానిని గుర్తించి ఆపడమే ముఖ్యం. రెండవది, అసలు నైపుణ్యం అంటే ఏంటి? ఇక్కడ నైపుణ్యమంటే ఏదో టాలెంట్ కాదు, కేవలం పరిణామాలు. సింపుల్గా చెప్పాలంటే మీ చర్య వల్ల మీకు, ఇతరులకి నొప్పి, ఒత్తిడి వస్తే అది నైపుణ్యం లేనిది. అదే శాంతిని, ఆనందాన్ని ఇస్తే అదే నైపుణ్యంతో కూడిన చర్య. అంతిమంగా హానిని నివారించడమే ఇక్కడ ముఖ్యం. ఇక మూడో విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మన భావోద్వేగాలను కూడా ఒక సాధనంగా వాడుకోమంటుంది. ఉదాహరణకు, మనం తప్పు చేసినప్పుడు సిగ్గుపడతాం కదా, అది మనల్ని మనం తిట్టుకోవడానికి కాదు, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండటానికి అదొక నైతిక దిక్సూచి లాంటిదన్నమాట. అలాగే మంచి పని చేసినప్పుడు కలిగే ఆనందం మన సాధనను కొనసాగించడానికి ఒక బలాన్నిస్తుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ బోధన మన ఆలోచనలను స్పష్టతతో, కరుణతో ఎప్పటికప్పుడు సరిచూసుకోవడానికి ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది.